హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఆలుగడ్డ మెంతం కూర వేసి నేను ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి, వంకాయ ఆలుగడ్డ మెంతం కూర వేసి నేను కర్రీ అయితే ఎంత మంచిగా ఇట్లా ప్రిపేర్ చేసినాను. చూడండి, వంకాయ ఆలుగడ్డ తెల్ల వంకాయ అండి, ఇది నల్ల వంకాయ అయితే కాదు. ఓకేనా? మెంతం కూర వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసినాను. గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఎంత బాగున్నదో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే రెడీగా పెట్టుకున్నాను. గిన్నె కూడా హీట్ ఎక్కింది. సో ఇప్పుడు మనము కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఫోర్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఆయిల్ అయితే మంచిగా హీట్ ఎక్కింది. సో ఇప్పుడు మనము ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి అయితే యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ మంచిగా మనము ఫ్రై అయితే చేసుకోవాలి, రెడ్డిష్ కలర్ వచ్చేదాకా. ఓకేనా? ఆనియన్స్ చూడండి ఎంత మంచిగా ఇట్లా ఫ్రై అయినాయో, చూడండి మెత్త పడ్డాయి మంచిగా. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ఆలుగడ్డ మెంతం కూర టమాటా, ఇవన్నీ మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. వంకాయ ఆలుగడ్డ వేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటో, నేనైతే 2 టమాటోలు, కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ ఏమో మెంతం కూర. ఓకేనా? ఇవన్నీ వేసుకుంటున్నాను. మెంతం కూర కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ వంకాయ ఆలుగడ్డలో. ఓకేనా? ఈరోజు నాకు చిన్న మెంతం కూర లేదండి, పెద్దదే వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా మనము మిక్స్ అనేది చేసుకోవాలి. కొందరు కొత్తిమీర కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దింపే ముందు వేసుకుంటారు, కాకపోతే నాకు అట్లా ఇష్టం ఉండదు. కొత్తిమీర ఇట్లా వేసి కొంచెం సేపు ఉడికియడమే నాకు ఇష్టము. అందుకే నేను ఎప్పుడైనా కానీ కర్రీ ఉడికేటప్పుడే వేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఇవి కొంచెం ఒక 5 మినిట్స్ అన్నా మంచిగా ఇట్లా మూత పెట్టి మనము ఆయిల్లో అయితే ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో చూడండి వంకాయ ఆలుగడ్డ ఇట్లా ఎంత మంచిగా ఇట్లా ఫ్రై అవుతుందో చూడండి. టమాటో ఇట్లా కొంచెం ముక్కలన్నీ మంచిగా మెత్తబడ్డాయి చూడండి, కొంచెం మెత్తగా అయితే అయినాయి కదా. ఇప్పుడు మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అంటూ ఏమైతే లేవండి, రెగ్యులర్గా మనం వాడేటివే, స్పెషల్గా అంటూ ఏమీ లేదు. ఓకేనా? వంకాయ అల్లం పేస్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, కారము, కారం అయితే నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. నేను మా టేస్ట్కి తగ్గట్టుగా వేస్తున్నాను, మీరు కూడా చూసి వేసుకోండి. ధనియాల పొడి కూడా 3 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్, సాల్ట్ 2.5 స్పూన్ అయితే వేస్తున్నాను. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కారము ఉప్పు ఎందుకు అని అంటే మీరు ఎలా తింటారు అనేది మీకు తెలుసు కదా, సో అందుకనేసి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాము. ఇందులో నీరు అనేది లేదు చూడండి, ఆయిల్ అయితే ఇట్లా మంచిగా పైకి తేలింది. కొంచెం వాటర్ వేసుకొని ఒక 5-10 మినిట్స్ ఇవి స్పైసెస్ అన్నీ మంచిగా మిక్స్
మిక్స్ అయ్యి మంచిగా యాడ్ అవ్వాలి కదా వంకాయకి ఆలుగడ్డకి. సో అందుకనేసి కొంచెం వాటర్ వేసి ఉడికించుకుందాం. కొంచెం వాటర్ వేద్దాము, ఎక్కువ వేయకండి, మళ్ళీ పచ్చి పచ్చి స్మెల్ అనేది ఆయిల్లో ఫ్రై అవ్వదు. సో స్మెల్ అయితే వస్తుంది, అందుకని పచ్చివాసన అయితే పోవాలి. ఆయిల్లో ఫ్రై అయితేనే అది పోతుంది. ఓకేనా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము, ఆయిల్ పైకి వచ్చేదాకా. ఓకేనా. ఒక మూత పెట్టి అయితే ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి, మంచిగా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఎంత మంచిగా ఆయిల్ అయితే ఇట్లా పైకి తేలిందో. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. అప్పటికే కొంచెం ఆలుగడ్డ వంకాయ మంచిగా మెత్తబడ్డాయి, టమాటా అయితే ఉడికిపోయింది. చూడండి, మంచిగా ఇట్లా చట్నీ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా చూస్తే మంచిగా ఇట్లా చిక్కగా ఎంత బాగుందో చూడండి వంకాయ ఆలుగడ్డ. మీకు వంకాయ ఆలుగడ్డ కర్రీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడైతే వాటర్ వేసి, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి కర్రీ అయితే కంప్లీట్గా నేను ఇప్పుడు ఉడికించుకుంటాను ఒక మూత పెట్టి. ఓకేనా. ఇప్పుడు చూడండి, మన వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే మంచిగా ఇట్లా ఉడికిపోయింది. ఆయిల్ కూడా మంచిగా ఇగో పైకి తేలింది. చూడండి, గ్రేవ్ కూడా నాకు ఇంత చిక్కగా ఉంటే చాలండి, ఎందుకంటే రైస్లోకి కదా కొంచెం గ్రేవ్ ఉండాలి. సో అందుకనేసి నాకైతే ఈ గ్రేవ్ అయితే సరిపోతుంది. వంకాయ ఆలుగడ్డ అన్నీ మంచిగా ఇట్లా ఉడికిపోయినాయి. చూడండి, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.